హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఈరోజు నిఫ్టీ కోసం తెలుసుకుందాం. ఇవ్వండి, డే క్యాండిల్ తీశాను. డే క్యాండిల్లోని గ్రీన్ క్యాండిల్లోని క్లోజ్ అయింది. 90% అనేది మార్కెట్ అప్ ట్రెండ్, కొద్దిగా అప్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఒకసారి 30 మినిట్స్ క్యాండిల్లోని అక్కడ బై చేద్దాం అనేది చూద్దాం. ఇవ్వండి, 30 మినిట్స్ క్యాండిల్ తీసుకుందాం, ఎక్కడ బై చేద్దామో చూద్దాం. ఇవ్వండి, ఈరోజు 350 360 యాప్ బయింగ్ అన్నాం కదా, ఫామ్ అవ్వలేదు. 15 మినిట్స్ గ్రీన్ క్యాండిల్ కూడా ఫామ్ అవ్వలేదు. చిన్న విక్ వచ్చి వెళ్ళిపోయింది. రేపు కూడా రేపు 360 అబవ్ బయింగ్ అనేది చేద్దాము. టార్గెట్ అనేది 460 అండ్ 520. ఓకేనే, 360 24,360 అబవ్ బయింగ్. టార్గెట్ అనేది 460 520. బిలో సెల్ ఎక్కడ చేద్దామంటే ఇవ్వండి, 24,125 దగ్గర సెల్లింగ్. టార్గెట్ వచ్చి 24,000. ఇవ్వండి, ఈ క్యాండిల్ 24,000, 23,900. ఓకే అండి, రేపు అబవ్ బయింగ్ అనేది 24,360 అబవ్ బయింగ్. నెక్స్ట్ టార్గెట్ వచ్చి 24,460 520. నెక్స్ట్ సెల్లింగ్ అనేది 24,125 బిలో. టార్గెట్ అనేది 24,000 ప్లస్ 23,900. ఇవ్వండి, ఈ క్యాండిల్ 900 వరకు వెయిట్ చేయొచ్చు. ఇంకొకటనో ఒకటి ట్రై చేయొచ్చు అండి. ఏదైనా సపోర్ట్ వచ్చిందంటే 24,180 దగ్గర ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని మనం బై కోసం చూడవచ్చు. టార్గెట్ వచ్చి 23,300 ప్లస్ 420. సపోర్ట్ దగ్గర ఏమాత్రం కిందన వచ్చింది అనుకోండి, సపోర్ట్ తీసుకుంటుంది. అక్కడ ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడింగ్ చేయొచ్చు. ఓకే అండి, ఇప్పుడు ఏం చెప్పుకున్నామో అది టైప్ చేసుకుందాం. నిఫ్టీ బై అబౌవ్ 24,360. టార్గెట్ 24,460. అండ్ 24,520. ఎస్ఎల్ అనేది 320 పెట్టుకుందాం. 24,320. ఓకే అండి, ఇది. నెక్స్ట్ సెల్లింగ్ ఎక్కడ చెప్పుకున్నాం? ఇవ్వండి, సెల్లింగ్ ఈ క్యాండిల్కి బిలో వస్తే సెల్లింగ్. ఇవ్వండి, 24,125. ఇవ్వండి, ఈ క్యాండిల్ బిల్లింగ్ వస్తే సెల్లింగ్. నిఫ్టీ సెల్ బిలో 24,125. ఎస్ఎల్ 23,985. టార్గెట్ 24,000 అండ్ 23,900. ఇదేంటే 90% అయితే రేపు అప్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉందండి. ఏదైనా సపోర్ట్ వచ్చిందనుకోండి, గ్యాప్ ఓపెనింగ్ నుంచి సపోర్ట్ వచ్చిందనుకోండి, ఆ సపోర్ట్ దగ్గర మనము బై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నీచే కిందన అనేది సపోర్ట్ అనేది నిఫ్టీ 24,180 దగ్గర వచ్చిందనుకోండి, ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని 24,150 స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. ఇది 24,360 అండ్ 500 టార్గెట్. ఓకే అండి, ఇదొకటి. ఏమాత్రం డిప్ వచ్చిందనుకోండి, ఇక్కడ ట్రై చేయొచ్చు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. థ్యాంక్ యూ.